శ్రీ మహాలక్ష్మి యొక్క వైష్ణవ సాంప్రదాయంలో అష్టలక్ష్మిలతో పాటు వైభవలక్ష్మిని వరలక్ష్మీదేవిని కూడా చేర్చుకుని 9 రాత్రులు కూడా నవరాత్రుల్లో కూడా ఈ లక్ష్మీ అమ్మవారి యొక్క ఆరాధన చేయడం ఒక విశిష్టమైనటువంటి ఆచారం ఉన్నది. ఈ తల్లిని అరుణకమల సమస్త తద్రజ పుంజవర్ణ ధృతకమలకమలేష్ట ధృతేష్ట భేదిగ్మాంబుజాత మణిమకుట విచిత్రాలంకృతకల్పజాలై సకల భువనమాత సంతతం శ్రీ శ్రీయై నమః అని ప్రార్థిస్తూ, మన హైందవ ధర్మంలో ఉన్న దేవతల్లో ఎవరైనా తెలియకపోవచ్చునేమో కానీ లక్ష్మీదేవి అంటే తెలియని వారు ఎవ్వరూ ఉండరు. శ్రీ మహాలక్ష్మి అనే పదంలో లక్ష్మి అనేటువంటి మాటకి ధనం అనే అర్థం ఉన్నది అనుకుంటే పదానికి శ్రీ పదానికి కూడా అదే అర్థం అవుతుంది. మరి శ్రీ మహాలక్ష్మి అనడం దేనికి? అంతేకాదు లోకంలో శ్రీలక్ష్మి అనే మాట కూడా కనిపిస్తూ ఉంటుంది. మరి శ్రీ అనే పదానికి లక్ష్మి అనే పదానికి అర్థం ఒకటే అయితే పక్కనే ఉన్నాయి రెండు కూడా. ఇక అన్నిటికీ మించినటువంటి మరింత గొప్ప శక్తి ఆరాధన ఒకటి ఉన్నది. అదే లక్ష్మీ ఆరాధన. ప్రతి మాసంలోనూ లక్ష్మీ ఆరాధన చెప్పబడే ఉన్నది మనకి. ఉదాహరణకి చైత్రమాసంలో వసంత నవరాత్రుల్లో లక్ష్మీ ఆరాధన, వైశాఖ మాసంలో మహీ పూజ, జ్యేష్ఠ మాసంలో పూర్ణిమని ఏరువాక పూర్ణిమందరూ అప్పుడు రైతులందరూ కూడా వ్యవసాయం దుక్కులు దున్నుకోవడానికి వృషభాలకి అంటే ఎద్దులకి నాగళ్ళకి లక్ష్మీ పూజ చేసి పొలం దున్నడం ప్రారంభిస్తారు జ్యేష్ఠ మాసంలో. అట్లాగే ఆషాఢ మాసంలో వచ్చే పూర్ణిమ మహాషాఢని వ్యాస పూర్ణిమని అంటూ ఉంటారు. ఈ రోజున లక్ష్మీ ఆరాధన చేయడం వల్ల సకల విద్యలు సంపదలు వస్తాయని చెప్పి ఒక ప్రతీక. అట్లే కాకుండా వ్యాస భగవానుడు ఈ రోజునే వేదాన్ని విభజన చేసిన రోజని చెప్తూ ఉంటారు. అందుకే ఇది వ్యాస పూర్ణిమగా ప్రతీతి చెందినటువంటిది. శ్రావణ మాసంలో శుక్రవారాల్లో వరలక్ష్మీదేవిని కొలిచి స్త్రీలందరూ కూడా వరాలు పొందుతూ ఉంటారు. భాద్రపద మాసంలో లక్ష్మీతో కూడినటువంటి గణపతిని ఆరాధన చేస్తే సకల అప్పజేయాలని కూడా పారద్రోలుతాయని చెప్పి సకల విజయాలు చేకూరుతాయని చెప్పి చెప్తూ ఉంటుంది. ఆశ్వీజ మాసంలో శ్రీదేవి 9 విధములుగా భక్తి ప్రపత్తులతో శైవ వైష్ణవ శాక్తిక ఎన్ని వర్గాల వారు కూడా పాడ్యము నుండి దశమి వరకు కూడా పూజిస్తూ ఉంటారు. కార్తీక మాసంలో ఈ తల్లిని ప్రతిరోజు కూడా ఉదయ సంధ్యలో దీపలక్ష్మిగా కొలుస్తూ ఉంటారు. మార్గశిర మాసంలో ప్రాతకాలం ముందే లేచి లక్ష్మీనారాయణుడు ఆరాధన చేయడం జరుగుతూ ఉంటుంది. దీనినే ధనుర్మాసంగా భావించి గోదాలక్ష్మి రూపంలో ఆరాధిస్తూ ఉంటారు అమ్మవారిని. పుష్యమాసంలో మనం పొలంలో పడినటువంటి ధాన్యం ఏదైతే ఉంటుందో ఇంటికి వచ్చిన తర్వాత హరిద్ర కుంకుమలతో పూజించి ధాన్యలక్ష్మిగా పూజిస్తూ ఉంటారు. మాఘమాసంలో స్త్రీలందరూ కూడా సుమంగళిగా ఉండడం కోసం అని చెప్పి ఆదివారాలలో లక్ష్మీ స్వరూపమైనటువంటి గౌరీదేవినిగా ఆరాధిస్తూ ఉంటారు. ఈ మాసం వచ్చే పూర్ణిమకి మాఘ పౌర్ణమి అంటారు. ఈ రోజున సముద్ర స్నానం చేసి పసుపు కుంకుమలని జలంలో వేసి నా పతికి దీర్ఘాయువును ఇవ్వమని చెప్పి కోరుకుంటూ ఉంటారు స్త్రీలందరూ కూడా. ఫాల్గుణ మాసంలో వచ్చే పూర్ణిమ రోజు శ్రీ మహాలక్ష్మి క్షీరసాగరం నుండి పుట్టినటువంటి రోజు. ఇదే లక్ష్మీ జయంతి అందరూ మానవులందరికీ కూడా ప్రసన్నమైనటువంటి రోజు, దేవతందరూ కూడా శుభప్రదమైన రోజు. ఈ లక్ష్మీదేవి పుట్టడం వలన సర్వదేశస్థులు కూడా వసంతోత్సవం అనేటువంటి పేరుతో రంగులు నింపుకుంటూ చిన్న పెద్దందరూ కూడా పాల్గొంటూ ఉంటారు. అందుకని దీనిని హోలీ పూర్ణిమ అని అంటారు. ఇలా లక్ష్మీ అమ్మవారిని ప్రతి మాసంలో ఆరాధన చేయడం వలన దరిద్ర బాధలను కూడా పోగొట్టుకుని సుఖ సంతోషాలతో సంపదలు ఉండాలని కోరుకుంటూ పద్మాసనే పద్మకరే సర్వలోకైక పూజితే నారాయణ ప్రియే దేవి సుప్రీత భవ సర్వదా అని అమ్మవారిని అలా ఆరాధన చేయడం వలన ఏ రోజునైతే అమ్మవారిని మనం పాడ్యమి నవరాత్రి సమయాల్లో పాడ్యమి దగ్గర నుంచి కూడా దశమి వరకు కూడా ఈ లక్ష్మీ అమ్మవారిని విశేషమైనటువంటి అలంకారాలతో పూజించుకుంటూ, ఎలా అంటే పాడ్యమి రోజున ఆదిలక్ష్మీదేవిని అష్టలక్ష్మిలో ఉన్న మొట్టమొదటి ఆదిలక్ష్మీదేవిని ఈవిడికి కాషాయ రంగు వస్త్రాలు కట్టి సన్నజాజిప్పులతోనూ విరజాజిప్పులతోనూ పూజించాలి. ఈవిడికి ప్రసాదం క్షీరాన్నం కానీ
పాలు కానీ లడ్డు కానీ బూరెలు కానీ నివేదన చేయాలి. గ్రహ దోషాల్లో లక్ష్మీదేవిని పూజ చేసుకుంటే పోయే గ్రహ దోషాలు ఏవైతే ఉంటాయో రవి కుజ చంద్ర గురు శుక్రువు యొక్క దోషాలు పోగొడుతుంది అమ్మవారు. సకల క్లేశాలు కూడా పోతాయి, శత్రుభయం లేకుండా ఉంటుంది మనకి. అట్లాగే రెండో రోజు అయినటువంటి లక్ష్మీ అమ్మవారిలో గజలక్ష్మీదేవి, ఈవిడికి ఆకుపచ్చ రంగు వస్త్రాన్ని కట్టి పొగడ పూలతో వీడిని పూజించాలి. ఈవిడికి పొలగన్నము నెయ్యి బెల్లం కలిపినటువంటి అన్నం కలిపి పెట్టినట్టయితే చాలా ఇష్టమైన ప్రసాదం ఈవిడికి. గ్రహదోషాల్లో బుధుడు చంద్రుడు కుజుడు దోషాలను పోగొడుతుంది. ఈవిడి పూజ చేయడం చేత సుఖ సంతోషాలు కలుగుతాయి, సకల కార్యాలను కూడా సిద్ధిస్తూ ఉంటాయి. మూడో రోజు అయినటువంటి తదే రోజున ధాన్యలక్ష్మిగా ఆవిడ్ని ఆరాధించాలి. ఎరుపు రంగుతో వస్త్రం కట్టాలి, సంపెంగ పూలు మాలతీ పూలతో పూజించాలి. ఈవిడికి చక్ర పొంగలి బొబ్బట్లు పులిహార నివేదన చేయాల్సింది. తర్వాత ఈవిడికి పూజ చేయడం వలన పోయే దోషాలు గ్రహాలు ఏమిటి అంటే కుజ రవి శుక్ర దోషాలు పోతాయి. ఈ దోషాలు పోవడమే కాకుండా ఈవిడ పూజించడం వలన సిరి సంపద కలుగుతాయి, అభీష్టాలన్నీ కూడా నెరవేరుతూ ఉంటాయి. నాలుగో రోజు సంతానలక్ష్మి లేత పసుపు రంగు చీర కట్టాలి, గులాబీ పూలతోనూ దానిమ్మ పూలతోనూ పూజించుకోవాలి. వెన్నపూస కానీ తర్వాత పెరుగు కానీ గోధుమతో తయారు చేయబడిన కేసరి కానీ పెట్టాలి. ఈవిడికి పోయేటువంటి గ్రహ దోషాలు ఏమిటి అంటే శుక్ర బుధ రాహు కేతు దోషాలు పోతాయి. ఈ దోషాలు పోవడం చేత మంచి సంతానం కలుగుతుంది, విశేషమైనటువంటి ప్రజ్ఞ కలుగుతుంది. వంధ్యా దోషాలన్నీ కూడా పోతాయి, గర్భదోషాలన్నీ కూడా పోతాయి. పంచమ రోజున ధనలక్ష్మి పూజ, అమ్మవారి యొక్క ఆరాధనలో ధనలక్ష్మీదేవి, ఈవిడికి నీలరంగు చీర కట్టాలి, తామర పుష్పాలు పూజించాలి. తర్వాత క్షీరాన్నం పరవాన్నం నివేదన చేయాలి, వడపప్పు నైవేద్యం పెట్టాలి. ఈవిడికి గ్రహదోషాలు ఈ పూజించడం వల్ల పోయే గ్రహదోషాలు కుజ చంద్ర శుక్ర దోషాలు పోతాయి. ఈవిడ పూజ చేసిన వల్ల పోయేటువంటిది ఏంటి అంటే దరిద్రం పోగొట్టుకోవటం, సంపదలు పెంచుకోవటం, పదవులు అర్జించటం. తర్వాత అట్లాగే షష్ఠి రోజున అంటే ఆరో రోజున విజయలక్ష్మి యొక్క ఆరాధన చేసుకోవాలి. ఈవిడికి శనగపిండి కలర్లో ఉన్నటువంటి బట్టలు కట్టుకోవాలి, మందార పూలతోనూ కరివేల పుష్ప అంటే గన్నేరు పూలతోనూ పూజించాలి. ఈవిడికి కదంబం కానీ కట్టి పొంగలు కానీ నివేదన చేయాలి. గ్రహదోషాలలో శరీరాహు కుజ దోషాలు పోతాయి. ఈ పూజించడం వల్ల అమ్మవారిని విజయలక్ష్మీదేవిని పూజించడం వల్ల ప్రజ్ఞ శ్రద్ధ రుణాలు తీరిపోవట, కలహాలు లేకుండా దాంపత్యం అంతా కూడా సుఖమైనవంతమవుతుంది, దాంపత్యంలో కష్టాలు పోతాయి. తర్వాత ఏడో రోజు అనేటువంటి విద్యాలక్ష్మి, ఎవరైతే ఈ విద్యాలక్ష్మిని పూజిస్తారో తెల్లని వస్త్రాలు కట్టుకోవాలి, తెల్లని పుష్పాలతో పూజ చేయాలి, మల్లెపూలు కానీ తర్వాత లిల్లీ పూలు కానితో పూజ చేసుకోవాలి. ప్రసాదం క్షీరాన్నం కానీ కేసరి బాత్ కానీ శనగలు కానీ నైవేద్యం పెట్టాలి. గ్రహదోషాలు బుధ కేతు గురు దోషాలు పోతాయి. ఈ పూజించడం వల్ల విద్యాలక్ష్మీదేవిని పూజించడం వల్ల విజ్ఞానం బుద్ధి కుశలత కీర్తి విద్యాబుద్ధులు కలుగుతూ ఉంటాయి. అట్లాగే అష్టమి రోజున ధైర్యలక్ష్మీదేవిని చేసుకోవాలి, లేత పసుపు ఎరుపు రంగు చీర కట్టుకోవాలి, తులసి దవనంతో పూజించాలి, పులిహోర గారెలు నైవేద్యం పెట్టాలి. తర్వాత ఈ గ్రహదోషాలలో గురు శుక్ర శని దోషాలు పోతాయి. తర్వాత ఈవిడ పూజించడం వలన వెళ్ళిన చోటల్లో కూడా జయం కలుగుతుంది. తర్వాత ధైర్యము ఉత్సాహము అపమృత్యు భయం లేకుండా ఉంటాయి. తర్వాత నవమి రోజున సౌభాగ్యలక్ష్మీదేవిని పూజించాలి, చిత్రవర్ణమైన వస్త్రం కట్టుకోవాలి, మారేడు పత్రతోనూ పసుపు కుంకుమలతోనూ పూజించుకోవాలి. దద్దోజనము పులిహార పూర్ణాలు నివేదన చేయాలి. ఈ యొక్క గ్రహదోషాలు అమ్మవారి పూజించడం వల్ల గ్రహదోషాలు కుజశుక్ర దోషాలు పోతాయి, అపమృత్యు నివారణ విపత్తులు కూడా తొలగిపోతాయి, నరఘోష తొలగిపోతుంది ఈ అమ్మవారిని పూజించడం వలన. అట్లాగే దశమి రోజున వైభవలక్ష్మిని పూజించాలి, గులాబీ రంగు చీర కట్టాలి, చామంతి పుష్పాలతో పూజించాలి, పంచపక్ష ప్రమాణాలన్నీ కూడా నివేదన చేసుకోవాలి. గ్రహదోషాలన్నీ నవగ్రహ దోషాలన్నీ కూడా పోతాయి. గ్రహబాధలు పోవడం చేత సర్వత్రా కూడా విజయప్రదం అవుతుంది, సుఖ సంతోషాలతో చాలా శాంతిమయమవుతుంది జీవితం అంతా కూడా. అట్లాగే ఇంకా ఈ అమ్మవారి యొక్క విశిష్టమైనటువంటి శ్రీసూక్తం అనేటువంటి ఒకటి ఉంటుంది. ఆ శ్రీసూక్తాన్ని కనుక ప్రతిరోజు కూడా పారాయణ చేసినట్లయితే మనకి దరిద్రం అనేటువంటిది ఒక మాట అసలు మనం డిక్షనరీలోనే ఉండదు. అటువంటి మహత్తరమైనటువంటి చాలా విశిష్టమైనటువంటి ఆ శ్రీసూక్తాన్ని కనుక పారాయణ చేసుకున్నట్లయితే ప్రతిరోజు కూడా మనందరికీ కూడా చాలా విశిష్టంగా ఉంటుంది. ఎప్పుడు కూడా సుఖ సంతోషాలతోనూ పిల్లాజలతో అందరితో కూడాను జీవితం అంతా కూడా శాంతిమయమై చక్కని
ఆనందదాయకమై సుఖ సంతోషాలతో ఎల్లప్పుడూ కూడా జీవితమంతా కూడా తన యొక్క ఏదైతే కార్యక్రమాలన్నీ కూడా చేయదలుచుకుంటారో ఆ కార్యక్రమాలన్నీ కూడా దిగ్విజయంగా చేకూరుతాయని చెప్పి ఆ మహాలక్ష్మి యొక్క అనుగ్రహాన్ని మనందరం కూడా పొంది కరుణా కటాక్షాలు పొందవలసినటువంటి సమయం ఈ నవరాత్రి సమయం కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ సమయంలో అమ్మవారిని ఆరాధించి అమ్మ అనుగ్రహానికి పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాం.